హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. ఏంటి ధర, నేను ఎన్నో కార్ నుంచి మీ ఇంటికి వెళ్ళానని చెప్పావు కదా, పెళ్ళి అన్నావు. ఇప్పుడు మళ్ళీ కార్ లో ఉన్నామని అదే కార్ లో ఉన్నానని మీ అందరికి డౌట్ రావచ్చు. ఒక పెద్ద ట్విస్ట్ పడిందండి అసలు. యాక్చువల్గా మళ్ళీ రిటర్న్ నర్సీపట్నం వెళ్ళిపోవాల్సి వస్తుంది అనమాట. ఏంటి అని అంటే, మీరు అందరూ అన్నారు చాలా మంది, అక్క నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పేసి నేను టెస్ట్ చేసుకున్నానండి. చూడాలనిపించింది అని చెప్పి రాత్రి గోలెట్టింది. సో అందుకని నైట్ వైజాగ్ వచ్చి వాళ్ళ అమ్మ నాన్న చూసిన తర్వాత దీవి తీరింది. ఇప్పుడేమో మళ్ళీ బ్యాక్ టు నర్సీపట్నం. ఉట్నే ఆయన అంతా అలా జుబలేస్తూ ఉంటారు. టెస్ట్ చేసుకుంటే నెగిటివ్ వచ్చింది. సో నెగిటివ్ వచ్చింది కదా అని చెప్పేసి, ఇంకా పెళ్ళంటే పసుపొత్తులు అని చెప్పాను కదా, అవన్నీ తడపడానికి ఆడపిల్ల దగ్గర ఉండాలి అని అంటే నేను వచ్చాను అనమాట. ఈ రోజు 11:30కి ముహూర్తం యాక్చువల్ కాదు వచ్చేసరికి, కానీ మార్నింగే పీరియడ్ వచ్చేసింది అనమాట. సో అక్కడ వాళ్ళ ఇంట్లో కైలమైల చేయడం ఎందుకులే అని చెప్పేసి పెళ్ళిళ్ళు కదా మంచిది కాదు అని చెప్పేసి ఇంకా రిటర్న్ నేను నర్సీపట్నం వెళ్ళిపోతున్నాను. మళ్ళీ నాకు 3 days స్నానం అయిపోయిన తర్వాత రిటర్న్ వద్దామని చెప్పేసి. సో ఎంత ట్విస్ట్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. నేను ఏం చేస్తాం అంటే, రాత్రి రాసి పెట్టున్నప్పుడు జరుగుతుంది అన్నట్టు. ట్యాబ్లెట్స్ వేసుకుందాం, రాకుండా ఉండడానికి ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, అవి ఎలా వద్దని ఆలోచించుకొని రాత్రిలే ఈ రోజు నుంచి వేద్దాం అనుకున్నా. ఈ రోజు మార్నింగ్ డేట్ వచ్చేసింది. సో అది ప్రతి ఒక్కరు ఇటువంటి ఫేసెస్ చేస్తూనే ఉంటారు. ఆడవాళ్ళు అన్నాక తప్పదు కదండి. అందుకే మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా గీతంకి ఈరోజు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది. 10:30 to 12:30 అంటే ఎగ్జామ్ టైమింగ్. మేడం కడితే చెప్పారు, తనకు ఆ ఎగ్జామ్ టైమింగ్ లో తనకి మేము దిగబెట్టేస్తే సరిపోతుంది. మా ఆయన కూడా డ్యూటీకి వెళ్ళాలి. ఆల్రెడీ టైం అయితే 8:20 అవుతుంది అనమాట. మేము స్టార్ట్ అయిపోయి చాలా దూరం వచ్చేసాము. అది మ్యాటర్ కదమ్మా. ఇటువంటి ట్విస్ట్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ వచ్చింది. పోనీలండి, ఎనీవే ఫ్రీ అయిపోతాం. ఫస్ట్ చాలా మంది ప్రెగ్నెంట్ అక్క, కంగ్రాచులేషన్స్ అక్క, పైనాపిల్ తినకక్క, బొప్పాయి తినకక్క అని కామెంట్స్ మామూలుగా లేవన్నమాట. ప్రెగ్నెంట్ అయితే ఎందుకండి అవన్నీ తింటాము. నెక్స్ట్ ఇద్దరిని కన్ని తర్వాత ఇంకొకరిని కనాలని ఎలాగనిపిస్తుంది చెప్పండి. ఉంటుంది, చేసుకోం కదా. సో ప్రస్తుతానికి అయితే మాకు అటువంటి ప్లానింగ్స్ అయితే ఏం లేవండి. మీరు మాత్రం అలా ఫీల్ అయిపోకండి, ఓకేనా. ఇప్పటి నుంచి నైట్ వరకు నేను ఎలా స్పెండ్ చేస్తాను, ఇంటికి వెళ్ళిన తర్వాత వ్లాగ్ మ్యాక్సిమం తీయడానికి ట్రై చేస్తాను. నాకు హెల్త్ గట్రా బాగుంటే ఓకేనా, వీడియో చూస్తూ ఉండండి. అబ్బా బాబోయ్, ఏంటండి బాబు ఈ ఎండలు, ఉక్క పెట్టేస్తుంది, చెమటెక్కిపోతున్నాం ఎక్కువ. అసలు స్టార్టింగ్లోనే మార్చి నెలలోనే ఇలా ఉందంటే ఇంకా ఏప్రిల్ మే నెల వస్తే మాత్రం అస్సలు తట్టుకోలేమేమో అనిపిస్తుంది. ఇప్పుడైతే చాలా చిరాగ్గా చాలా చెమట పట్టేస్తుంది అనమాట. ఇంకా నేనైతే ఫేస్ వాష్ చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. సో నేనైతే ఒక బెస్ట్ ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇంతకీ మీరు ఫేస్ వాష్లు వాడతారో లేదో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో నేనైతే ఈ ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తాను అనమాట. ఇది వచ్చేసరికి మామాఎర్త్ వాళ్ళ రైస్ ఫేస్ వాష్. ఇందులో మనకి రైస్ వాటర్ అండ్ నియాసినమైడ్ అనేవి ఉంటాయి. ఇదే ఎందుకు వాడతాను అన్నది కూడా మీతో చెప్తాను. యాక్చువల్గా మనకి కొరియన్ మోడల్స్ ఉంటారు, మీ అందరికీ తెలిసిందే కదా. వాళ్ళ ఫేస్ అనేది గ్లాసీ స్కిన్ గ్లో అనేది వస్తుంది అనమాట. అటువంటి గ్లో రావడానికి వాళ్ళైతే ఒక టిప్ అయితే పాటించేవారటండి. అది ఏంటంటే, మనం రైస్ ఉడకబెడతాం కదా, అందులో వస్తున్న వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్తోనే వాళ్ళు రెగ్యులర్గా ఫేస్ వాష్లు చేసుకోవడం వల్ల సో ఫేస్ అనేది మంచిగా గ్లోగా వస్తుంది. ఇప్పుడు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫేస్ వాష్ చేసుకోవాలంటే గడిగడికి అన్నం వార్చుకొని ఆ వాటర్ తీసుకొని చేయడం అంటే కష్టం కదా. అంతా ప్రాసెస్ కూడా చాలా లెంతీగా ఉంటుంది. ఒకప్పుడు అమ్మమ్మలు, తాతీలు, నాన్నమ్మలు వాళ్ళకి ఓపుకుంటే అవన్నీ చేసేవారు. ఇప్పుడు మనకి ఎక్కడండి ఓపికలు బాబాయ్, మన పిల్లలతోని మన ఇంట్లో పనులతోనే మనకి తెలియదు. సో అప్పుడు నేను చూస్ చేసి తీసుకున్నది ఇది. రైస్ వాటర్ వచ్చేసరికి మన ఫేస్ ని బ్రైట్నింగ్ గా ఉంచడంతో పాటు గ్లాసీ స్కిన్ గ్లోన్ అయితే ఇస్తుంది. అలానే నియాసినమైడ్ వచ్చేసరికి మన ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ ని మొత్తాన్ని రెడ్యూస్ చేసి స్కిన్ టోన్ ని మొత్తం ఈవెన్ గా ఉంచుతుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకి క్రీమీ టెక్స్చర్ లో ఉంటది అనమాట. అదర్ ఫేస్ వాష్ తో పోలిస్తే మనకి చాలా బెటర్ అనిపిస్తుంది. అదర్ ఫేస్ వాష్ వచ్చేసరికి చాలా స్టిక్కీగా అనిపిస్తాయి. ఇది క్రీమీ టెక్స్చర్ ఉండటం వల్ల ఇది మన ఫేస్ కి అప్లై చేసుకున్న తర్వాత ఫేస్ ని 2 to 3 minutes బాగా మసాజ్ చేసి జెంటల్ గా
మనకి క్లీన్సింగ్ చేసిన తర్వాత ఎసెన్షియల్ మాయిశ్చరైజర్ ఇస్తుంది అనమాట. ఇంకా ఇందులో ఉన్న రైస్ వాటర్ వల్ల మన ఫేస్ మీద ఉన్న మురికి జిడ్డు అన్ని పోగొట్టి ఫేస్ ని హైడ్రేషన్ గా లాక్ చేయడంతో పాటు మన ఫేస్ ని యాంటీ ఆక్సిడెంట్ గా ఉంచి దాని మీద ఉన్న డార్క్ స్పాట్స్ ని రెడ్యూస్ చేస్తుంది. ఇందులో ఉన్న నియాసినమైడ్ ఉండటం వల్ల కూడా మన ఫేస్ మీద ఉన్న యాక్ని మార్క్స్ ని అన్నిటిని పోగొట్టి మంచి గ్లోయింగ్ అండ్ గ్లాసీ స్కిన్ అయితే మనకు అందజేస్తుంది. సో ఫేస్ అనేది చూడండి ఎంత అందంగా ఎంత గ్లోగా అనిపిస్తుంది. అలానే ఇది వచ్చేసరికి సేఫ్ అండ్ సర్టిఫైడ్ కూడా. అలానే ఆ స్కిన్ టైప్ వాళ్ళకి కూడా సెట్ అయిపోతుంది. డెర్మటాలజికల్ లో కూడా టెస్టెడ్ అనమాట. సో నేనైతే ఒక ఛాలెంజ్ కూడా తీసుకున్నాను అనమాట. ఇది రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల మనకి 7 to 20 days లో గ్లాసీ స్కిన్ గ్లో అనేది వచ్చేస్తుంది అనమాట. గ్లాస్ స్కిన్ కోసం కావాలి అనుకుంటే కంపల్సరీగా ఈ ప్రోడక్ట్ అనేది యూజ్ చేయవలసిందే. సో నాతో పాటు మీరు కూడా ఛాలెంజ్ తీసుకుంటున్నారా లేదా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో యాక్చువల్ గా ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి మనకి మామాఎర్త్ వెబ్సైట్ లో అలానే యాప్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. అలానే నా కూపన్ కోడ్ గుడ్ల 2025 యూజ్ చేసినట్టు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ కూడా ఇస్తారు. అలానే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ లో కూడా అవైలబుల్ గా ఉంది. మనకి దగ్గర ఉన్న నియర్ స్టోర్ లో కూడా అవైలబుల్ గా ఉందన్నమాట. సో మామాఎర్త్ వచ్చేసరికి మనందరి మాట వింటుంది అనమాట. మన యొక్క థాట్స్ ని, మన యొక్క కామెంట్స్ ని, మనం ఇస్తున్న ఫీడ్బ్యాక్ ని, అలానే మన యొక్క ఒపీనియన్స్ ని అన్ని తీసుకొని వాళ్ళు రీసెంట్ గా ఆనియన్ షాంపూని కూడా ఎన్హాన్స్ చేశారనమాట. మన కస్టమర్స్ యొక్క రివ్యూస్ కి వాళ్ళు అంత వాల్యూ ఇస్తూ మీరు కూడా వెంటనే మీ యొక్క ఒపీనియన్స్ ని, మీ యొక్క కామెంట్స్ ని వాళ్ళతో షేర్ చేసినట్టయితే వాళ్ళు ఇంకా ఆ ప్రోడక్ట్ ని బెటర్ క్వాలిటీగా ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు రీసెర్చ్ చేసి మనకి బెటర్ క్వాలిటీ ప్రోడక్ట్ అయితే అందజేస్తారు. లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా, ఒకసారి చెక్అవుట్ చేయండి. 9:40కి ఇంటికి వచ్చాము. ఈ 16 minutes లో మా ఆయన టిఫిన్ తీసుకొని తినేశారు. ఆల్రెడీ అమ్మ వాళ్ళు టిఫిన్ కట్టేశారు అనమాట. అన్ని చూడండి మంచం మీద పెట్టేశారు. ఫాస్ట్గా తినేసి గీతమ్మకి టిఫిన్ కట్టేసి పంపించాను అనమాట. తను ఒక బోండా తినుకొని వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిన వెంటనే తను పడుకొని పోయింది అనమాట కార్లోనే. యాక్చువల్గా ఎంతవరకు ఉన్నో ఇంకా కిందకి దిగిన వెంటనే ఫస్ట్ బ్రష్ స్నానం ఫాస్ట్గా చేయించి ఇంకా ఎగ్జామ్ ఉంది కదా స్కూల్కి పంపించేసాము. మేడం 10:30కి ఎగ్జాము. ఇప్పుడు వచ్చేసరికి తనకి ఫస్ట్ టిఫిన్ చేయించిన తర్వాత ఇంకా ఎగ్జామ్ రాయిపిస్తానన్నారు. ఇంకా మధ్యాహ్నం తన లంచ్ టైంకి మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది. అదేవిధంగా లంచ్ బాక్స్ ఈరోజు కట్టలేదు, తనకు చెప్పాను ఆల్రెడీ. సో అది మ్యాటర్ అనమాట. ఇంకా మా ఆయన కూడా తినేసి డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా 9:55 కల్లా ఇంకిద్దరు కలిపి వెళ్ళిపోయారు అనమాట. 15 నిమిషాల్లో మొత్తం అయిపోయింది. ఎంత ఫాస్ట్గా చేసానో తెలీదు. సో ఇక్కడైతే ఈ టిఫిన్లన్నీ ఇంకా హాట్ డిష్లో పెట్టుకొని అవన్నీ చేయాలి. ఫాస్ట్గా అది చేసేద్దాం. ఓకే, లెనిషమ్మకి స్నానం చేయించలేదు. లెనిషమ్మకి స్నానం చేయించాలి, నేను టిఫిన్ చేయాలి. అమ్మమ్మ గారు ఆల్రెడీ స్నానం చేస్తాను. నేను మా ఆయన అక్కడ స్నానం చేసి వచ్చామన్నమాట. అది జరిగింది. ఈ 2 days మళ్ళీ అక్కడికి గడిపిన తర్వాత మళ్ళీ సాటర్డే వెళ్ళాలి అక్కడికే అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా ఈరోజు 11:30కి అమ్మ వాళ్ళ ఇంట్లో పసుపతులు తడతారని చెప్పాను కదా. సో ఆ వీడియో మా ఆదర్శకి తీయమంటే తీసాడు అనమాట. సో ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటున్నా. బాగుంటుంది కదా, ఒక మెమొరీలా ఉంటుంది కదా అని చెప్పేసి ఒక బకెట్లో పసుపు అయితే వేశారు. తర్వాత అందులో నీళ్ళు వేసి పసుపొత్తులన్నీ అందులో పెట్టేశారు. తర్వాత అక్షంతలు కలిపారనమాట. ఒక 3 పేరెంటాలను అంతమందిని పిలిచిందంట అమ్మ వచ్చేసరికి. సో వాళ్ళు వచ్చేసి ఇంకా అమ్మకైతే హెల్ప్ చేశారు. సో నేనైతే దగ్గరుండి చూద్దాము అనుకున్నాను, బట్ అవ్వలేదు. అలానే పిల్లలు కూడా ఆ టైంలో ఉండుంటే మాత్రం వేరే రాత్ర చేసేద్దును. సో ఎలాగోకలా పసుపు బదులు తేసి అవి ఎండలో ఆరబెట్టకూడదని చెప్పేసి అక్కడ స్టాండ్ మీద ఆరబెట్టారు. ఇంక ఈరోజు మధ్యాహ్నం కూర అయితే టమాటీ చిన్నడం అయితే వండేసామన్నమాట. ఇంకా భోజనం చేసేస్తున్నాం మేము. ఇచ్చుడు భలే నడుతున్నావులే. ఏటా నాడకే ఏటి ఎక్కడికి తెంపుకో. అయితే 5:30 అయింది. ఇంకా గీతమ్మని తీసుకుని మా ఆయన వచ్చారు. ఇక్కడైతే జొన్న పొత్తులు తెచ్చారు అనమాట. ఒక 4 ఒకటైతే ఉడకబెడుతున్నా. ఇక్కడైతే ఛాయ్కి పెట్టాను. పాప ఆల్రెడీ పాలిస్తే తను తాగిసింది. డ్యాన్స్ చేస్తాను వా. ఇంకా గీతమ్మని తీసుకొచ్చారు కదా. ఇంకా మా ఆయన కూడా డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత డ్రెస్ గట్రా చేంజ్ చేసుకొని ఇంకా పిల్లల్ని ఆడిపిస్తూ అతను కూడా ఎంజాయ్ చేస్తుంటారు అనమాట. యాక్చువల్గా ఒక స్పీకర్ మొన్న కొన్నామని చెప్పాం కదా. ఆ స్పీకర్లో రోజు డ్యూటీ నుంచి వచ్చినట్టు మ్యాక్సిమం పాటలు అయితే వేసేసి ఇంకా పిల్లలు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. సో నేను అంతలోపు ఛాయ్ అయితే పెట్టాను. చెక్క వాళ్ళు తీసుకొచ్చారనమాట. అవి తింటున్నారు, ఛాయ్తో నంచుకుంటున్నారు. లేని పాప అయితే పాట వేస్తే చాలు అనమాట. దానికి వచ్చిన స్టెప్ ఎలాగో ఒకలా గూపేస్తుంది. చేతిలో కాలో నడుము భలే నవ్వు వస్తుంది అనమాట. సో అదంతా మీతో షేర్ చేశాను. దాంతోపాటు మా ఆయన కూడా ఈరోజు తయారయ్యారు.
నాకైతే ఇంకా హెల్త్ బాగాలేదని చెప్పి నేను అలా ఎంజాయ్ చేస్తుంటే ఓకే ఎంజాయ్ చేయండి అని చెప్పేసి వీడియో తీస్తున్నాను. నేనైతే అలా పక్కన కూర్చున్నాను అనమాట. వాళ్ళని చూస్తూ నవ్వుతూ ఉన్నాను. ఇంకా చిన్నదాయి పెద్దదాయి మా ఆయన ముగ్గురు కలిపి డ్యాన్సులు చేసుకునే ఉన్నారనమాట. ఇంకా నాకు అస్సలు ఓపిక లేదు కనీసం వాళ్ళతో హ్యాపీగా స్పెండ్ చేయడానికి కూడా. ఇంకా అందుకోసం ఇంకా నేనేం చేయలే. అక్కడ మా లిని పాప ఆనందం ఎంతంత కాదు, మురిసిపోతుందండి బాబు. ఎలా మురిసిపోతుందో తెలీదు. దాంతో పాటు యువతలో డ్యాన్స్ చేస్తే వాళ్ళకి ఇంకా ఊపు తెప్పేస్తుంది అనమాట. అలా డ్యాన్స్ చేస్తుంది, నవ్వు వస్తుంది. ఎంత చిన్న వయసులో అలాగే వేస్తుందిరా బాబు అనుకొని. టీవీ వేయము, స్పీకర్కి బ్లూటూత్ ద్వారా పాటలు కనెక్ట్ చేసేస్తారు అనుకుంటా మా ఆయన. అలాగా డ్యాన్సులు చేశారనమాట. ఇక్కడైతే ఇద్దరు కలిపి పెద్ద కూతురు తండ్రి బాల్ గేమ్ ఆడుకుంటున్నారు. బ్యాటు బాల్ అట్ ఒకరికొకరు. నువ్వు అవుటా లేని, నువ్వు వెళ్ళి బాల్ తెచ్చుకోవచ్చు కదా. వెళ్ళు, నువ్వు బాల్ వెళ్ళి తీసుకురా. వెళ్ళి అక్కకి హెల్ప్ చేయాలి. వెళ్ళు ఎలాగా ఆడతారు చూపించండి నాకు. ఇచ్చి డాడీకి ఇచ్చి వెళ్ళండి ఆడండి. బా ఇది తోసేద్ది. నువ్వు అవుట్ అట. నాన్నకి గీతం చెప్పు. ఫస్ట్ బాల్ తను కొట్టు. ఇంకా మధ్యాహ్నం వండిన కూర కొంచెం ఉందనమాట. దాంతో ఇంకా అడ్జస్ట్ అయిపోవడమే, తినేయడమే. మళ్ళీ నీ పాప వడ్డేస్తుందంట. సో తను కప్పు తీసి కప్పు పెడుతుంది. గీతు పాప అయితే పడుకుని పోయింది చక్కగా. అన్నం కలిపిమంటే కలిపిసని తినేసి పడుకుని పోయింది అనమాట. ఈ పిల్ల మాత్రం పడుకోదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎక్కడ పడుకుంటే నేను ప్రశాంతంగా ఉంటాను అనుకుంటుందో ఏంటో కానీ అసలు పడుకోదు.